ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, మీకు లెక్కలేని వందనములు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నిమిత్తం నీ పాదాల దగ్గరికి వస్తున్నాను తెలుసుకుంటాను ప్రభా. మేమైతే అయోగ్యులము, అపాత్రులు, నీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి అని పిలవడానికి మాలో ఏ అర్హత లేదు ప్రభా. కానీ నా ప్రభా, నువ్వు దోషములు కనిపెడితే నీ ముందు ఎవరు నిలవగలరు ప్రభా? మేమెవరూ కూడా నీ సన్నిధిలో నిలబడలేము. కేవలం నీ దయని బట్టి, నీ కృపను బట్టి, నీ క్షమాపణ బట్టి నీ సన్నిధిలో మేము ఉన్నాం. నేను ఇప్పటి వరకు పాటల ద్వారా నేను కనపరిచి ఉన్నాం. నీ మాటలు కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని వచ్చి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈరోజు మనకు ఇవ్వబడిన అంశము గృహ నిర్వాహకత్వము. దేవుడు మనకు అప్పగించిన పనిలో లేకపోతే నిర్వహించవలసిన విషయాల్లో పారదర్శకత అనేది చాలా ప్రాముఖ్యం. అంటే దేవుడు ఒక్కొక్కడికి ఒక పని అప్పగించాడు. నాకు సేవ చేసే పని, కొంతమందికి వ్యవసాయం అనే పని ఉండొచ్చు, కొంతమందికి ఉద్యోగాలు అయి ఉండొచ్చు, కొంతమందికి చదువులో ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పని దేవుడు అప్పగించాడు. ఆ పని దానినే గృహ నిర్వాహకత్వము అన్నాడు. అంటే సంఘము ఒక గృహం, కుటుంబం ఒక గృహం. ఈ గృహంలో నిర్వాహకుడు అంటే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పారదర్శకత కలిగిన వారై ఉండాలి. కుటుంబంలో కుటుంబాన్ని నిర్వహించేది ఎవరు? కుటుంబ యజమానుడు లేదంటే యజమానురాలు. అలాగే సంఘాన్ని నిర్వహించేది ఎవరు? దైవ సేవకుడు లేదంటే సంఘ పెద్దలు. వీళ్ళకి దేవుడు అప్పగించిన బాధ్యతలు. మీ కుటుంబంలో మీకు దేవుడు బాధ్యత అప్పగించాడు. సంఘం అనే ఈ గృహంలో దేవుడు మాకు బాధ్యత అప్పగించాడు. ఇట్లా ఎవరికి ఏ సందర్భంలో ఏ విషయాల్లో దేవుడు బాధ్యత అప్పగించినప్పటికీ కూడా ఆ బాధ్యతలనంట మనం పారదర్శకత అనేది కలిగి ఉండాలి. అంటే నిష్కళంకమైన, ఎక్కడ కూడా మచ్చ డాగు లేకుండా పారదర్శకమైన ఆ పని నిర్వహణ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు ఆ పనిని దేవుడు 30 60 100 ఫలింప చేస్తాడు. ఇప్పుడు మనము ఆలోచించేద్దాం. ఒక గృహాన్ని నిర్వహించేటప్పుడు ఆ నిర్వాహకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ గృహం వర్ధిల్లుద్ది లేదంటే ఆ గృహం ఆశీర్వదించబడుద్ది? అది సంఘమే అవ్వచ్చు, మాకు అప్పగించిన దేవుడు అప్పగించిన ఈ పని అవ్వచ్చు, లేదంటే మీ ఇల్లు అవ్వచ్చు. దేవుడు మీకు అప్పగించిన బాధ్యత, తండ్రిగా తల్లిగా మీకు అప్పగించిన బాధ్యతలు మీరు ఎలా ఉండాలి? ఈ గృహ నిర్వాహకం అంతటిలో కూడా దేవుడు చెబుతున్న ఒక ప్రధానమైన విషయం ఏంటంటే నమ్మకత్వము. ఏముండాలి? నమ్మకత్వం. పనిలో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. జరుగుతున్న ఈ రోజుల్లో
ఈ నమ్మకస్తులు అనేవాళ్ళు చాలా కొదువుగా ఉన్నారు. సమాజంలో ఎటు చూసినా మోసం చేసేవాళ్ళే, మోసం కలిగి ఉన్న సమాజంలోనే మనం ఉన్నాం. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సొంత వాళ్ళని నమ్మటానికి లేదు, బంధువులను నమ్మటానికి లేదు, ప్రక్కన ఉన్న వారిని నమ్మటానికి లేదు. నమ్మదగిన వాడు ఎవడు కూడా ఈ లోకంలో మనకి కనిపించట్లేదు. నమ్మదగిన వాడు ఒక్కడే, దేవుడే. ఆయన మాత్రమే మనకు కనిపిస్తున్నాడు. మనం ఎవరిని ఎంత నమ్మినా కొంతవరకే వాళ్ళు మనకి నమ్మకస్తులుగా ఉంటున్నారు తప్ప పూర్తి నమ్మకాన్ని మన పట్ల కనపరచగలిగిన వాడు దేవుడు. కాబట్టి గృహాన్ని నిర్వహించే వ్యక్తి, ఆ కుటుంబం అయినా లేకపోతే సంఘమైనా లేకపోతే ఇంకొక బాధ్యత అయినా, ఆ నిర్వహించే వ్యక్తి మొట్టమొదట నమ్మకత్వము అనేది కలిగి ఉండాలి. నమ్మకస్తుల్ని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. చాలా దీవించబడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విషయంలో అతడు నమ్మకంగా ఉండాలి అంటే, తనకు అప్పగించిన పనిలో అతడు నమ్మకం ఉండవలసిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న మొదటి పాఠంలో నిర్గమకాండం 36వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించెను. ఈ మాటలో మనకేం కనిపిస్తుంది? మోషే పారదర్శకత. ఇంకా తీసుకురండి అని చెప్పొచ్చు. అబ్బాయి మీరు ఇచ్చిన డబ్బులు చాలలేదు, ఇంకా మందిరం కట్టడానికి చాలా అవసరం ఉంది, ఇంకా తీసుకురండి అని చెప్పొచ్చు. కానీ మోషే ఏమంటున్నాడంటే, అయ్యలారా, మీరు తీసుకొని వచ్చిన ధనం మందిరం కట్టడానికి సరిపోయింది, ఇంకా సమృద్ధిగా ఉంది, కాబట్టి మీరు ఇంకను తీసుకురావనక్కర్లేదు అని అంటున్నారు. నా దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం బట్టి నేను మనం చేసేది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకత్వము అనేది చాలా ప్రధానమైనది. అది యజమానుడు బాధ్యత అవ్వచ్చు, యజమానురాలు బాధ్యత అవ్వచ్చు, కొడుకుగా లేకపోతే కూతురుగా లేకపోతే కోడలుగా లేదంటే అత్తగా లేదంటే మామగా, మన స్థాయిలో మనకున్న పరిస్థితులు బట్టి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇదే మోషే గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటున్నాడు. మోషే గురించి దేవుడు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఒక మంచి నాయకుడిగా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి నడిపించడానికి ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు అతనికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, లేకపోతే దేవుడు అతన్ని అంతగా ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించడానికి కారణం ఏమిటయ్యా అంటే, అతడు నమ్మకమైన వాడు. ఏ విషయంలో అంటే, దేవుడు తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ నమ్మకమే అతన్ని దినదినము ఆశీర్వదించేటట్లుగా, అతడు ఆ యొక్క ఐగుప్తు దేశంలోంచి ఇంచుమంచుగా 25 లక్షల మంది జనాన్ని ఒకే తాటి మీద నడిపించి కనాను దేశం వరకు నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడు మోషేకి ఇచ్చాడు. కారణం ఏంటంటే, మోషేకు ఉన్న నమ్మకమైన జీవితము. ఆ నమ్మకత్వమే
అతనికి ఆ సారథ్యం వహించడానికి, లేదంటే ఆ కుటుంబాన్ని నడిపించడానికి, లేదంటే ఇశ్రాయేలు అనే సమాజాన్ని నడిపించడానికి దేవుడు ఆ శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ఉదాహరణ మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు, ఆ పోతీఫర్ ఇంటిలో తనకి బాధ్యత అప్పగించిన తర్వాత పోతీఫరు ఆ ఊరిలో నుంచి, అంటే ఆ వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో తనని పాపం చేయడానికి ఆమె ప్రేరేపించినప్పుడు యోసేపు అక్కడ నమ్మకమైన ఒక పనివాడిగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని బట్టి నేను మనవి చేసేది ఏంటంటే, గృహము వర్ధిల్లాలి అంటే, గృహము ఆశీర్వదించబడాలి అంటే, ఇల్లు దీవించబడాలి అంటే, ఆ ఇంటిలో ఉన్న నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో, యజమానురాలో, లేదా సంఘం అయితే కాపరు, లేదా సంఘ పెద్దలు, వీళ్ళందరూ కూడా వారికి అప్పగించిన బాధ్యతలు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో దేవుడు తప్పనిసరిగా వారి నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. యోసేపు నమ్మకత్వము అతడు ఎలా ప్రారంభమయ్యాడంటే, ఒక చిన్న పోతీఫర్ ఇంట్లో బానిస పనికి కుదిరిన వాడు ఎప్పుడైతే ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడో దేవుడు అంచెలంచెలుగా ఆ దేశానికి ఒక రాజు పక్కన కూర్చుండే స్థానాన్ని దేవుడు కల్పించాడు. కారణం ఏంటంటే నమ్మకమైన జీవితం. నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడే కాదు, మనుషులు కూడా ఆదరించడానికి ఇష్టపడతారు. అలా కాకుండా మనం మోసకరమైన పనులు చేస్తూ ఉంటే దేవుడు కూడా ఏం చేయలేదు. మనుషులు కూడా మనం దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అంచెలంచెలుగా దీవించబడ్డాడు. అలాగే మోషే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి అతడు నడిపించడంలో సఫలుడైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. మోషే నాయకత్వంలో ఆ యొక్క సమాజాన్ని నడిపించేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ ప్రతి ఆటంకాన్ని దేవుడు ప్రక్కకి నెట్టివేసి మోషే నాయకత్వానికి ఎదరికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మన కుటుంబాన్ని నడిపించేటప్పుడు ఆ కుటుంబం నడపడంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ దేవుడు వాటన్నిటిని ప్రక్కన పెట్టి నిన్ను ముందుకు నడిపించాలంటే మొదట నువ్వు నమ్మకమైన వాడుగా ఉండాలి. నువ్వు నీకు అప్పగించిన పనిలో నమ్మకాన్ని కనపరచాలి. మోషే అలా నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఏమిటి అంటే, గృహ నిర్వాహకుడు ఒకటి నమ్మకస్తుడై ఉండాలి. రెండవది ఏమిటి అంటే, మనకి ఇచ్చిన రెండవ పాఠము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి ఒకసారి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. గృహ నిర్వాహకుడు ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే సంతృప్తి. ఎప్పుడు సంతృప్తిగా ఉండాలంట? ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండాలంట. అయితే ఇక్కడ పౌలు ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నాడంట? అక్కడ చెబుతూ ఏమంటున్నాడంటే, కడుపు నిండి ఉండుటకును, 12వ వచనం, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని. గృహ నిర్వాహకుడు పౌలుకి దేవుడు గొప్ప బాధ్యత అప్పగించాడు. సంఘాన్ని నడిపించే బాధ్యత, సువార్త చెప్పే బాధ్యత. ఆ బాధ్యతలో అంట పౌలు ఒక లక్షణాన్ని అలవర్చుకున్నాడు. ఆ లక్షణం ఏంటంటే సంతృప్తి కలిగి ఉండట.
ఈ రోజున కుటుంబాల్లో ఆ నిర్వహణ సరిగ్గా లేకపోవడానికి, లేకపోతే కుటుంబాల్లో విభేదాలు రావడానికి, లేకపోతే భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడానికి, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సరైన సత్సంబంధాలు లేకుండా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే సంతృప్తి అనేది లేకపోవడం, తృప్తి కలిగి ఉండలేకపోవడం. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి అనేది లేకుండా దురాశకు వెళ్ళటం. ఆశ కలిగి ఉండాలి కానీ దురాశ మంచిది కాదు. ఆశ మంచిదే, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. ప్రతి విషయంలోనూ మనం ఆశ కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరూ, నేను నా పిల్లల విషయంలో ఒక ఆశ కలిగి ఉంటాను, నా కుటుంబ ఆర్థిక విషయాల్లో ఒక ఆశ కలిగి ఉంటాను. మీరు కూడా మీ బిడ్డల విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో ఒక ఆశ కలిగి ఉంటారు. అలాగే సంఘాన్ని చేపడుతూ ఉన్న సంఘ పెద్దలు ఆ సంఘాన్ని చేపట్టడానికి ప్రారంభంలో వాళ్ళు కూడా కొన్ని ఆశలు కలిగి ఉంటారు. మా సంఘాన్ని ఎలా నడిపించాలి, మా సంఘాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు. చాలాసార్లు మనము మన జీవితాల్లో నష్టపడటానికి, ఉన్నదాన్ని కూడా కోల్పోవడానికి కారణం ఏంటంటే దురాశ. మనం చిన్నప్పటి నుంచి పాఠాలు విన్నాం కదా, దురాశ దుఃఖానికి జీతని బోల్డ్ పాఠాలు మనం నేర్చుకున్నాం నీతి కథలు. అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. దురాశ మంచిది కాదు, ఆశ మంచిది. అట్లని నిరాశ కూడా మంచిది కాదు. నిరాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు, ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు చేసిన పని ఏంటంటే అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు. అతను ఏమంటున్నాడంటే సమృద్ధిలో, లేమిలో, కడుపు నిండుటలో, ఆకలి కొనున్నట్లు అన్నిట్లో కూడా తృప్తి కలిగి ఉన్నాడు. ఈరోజు సమృద్ధిగా ఉంది కదా అని ఆయన విరవేగల, లేదంటే ఒకరోజు ఆకలిగా ఉన్నాడు కదా అని బాధపడలే. దానితోనే సంతృప్తి చెందాడంట, దానితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ 16వ అధ్యాయంలో మనకి కోరాహు అనే ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు. కోరాహుతో పాటు ఒక 4 వ్యక్తులు. 16వ అధ్యాయం మొదటి వచనంలో ఎలా రాయబడి ఉంది, లేవీకి ముని మనముడును, కహాతుకు మనముడును, ఇస్సారు కుమారుడు కోరాహు. కోరాహుతో పాటు రూబేనీలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతి కుమారుడైన ఓరును యోచించుకుని, అంటే ఆలోచన చేసుకొని, ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచిరి. మోషేనేమో దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా వెళ్తున్నాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఆ నమ్మకంగా వెళుతూ ఉన్న సందర్భంలో అంట కోరాహు, దాతాను, అబీరాము, యోను అనే ఒక 4 కలిసి మోషే మీద దురాలోచన పన్నారు. ఏమిటంటే ఎందుకు వాళ్ళ ఆలోచన? 4వ వచనంలో అంటున్నారు, 3వ వచనంలో, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంగము మీద మిమ్మును మీరేలా హెచ్చరించుకుంటున్నారనగా. మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటంటే దేవుడు వీళ్ళ 4కి ఒక పని అప్పగించాడు. అదేమిటంటే కోరాహు కీర్తనలు అని అంటే బైబిల్ గ్రంథంలో తెలిసిన అది. ఈ కోరాహు అతని యొక్క కుమారులకి, అతని సంతానములకు కొంతమందికి దేవుడు మందిరంలో ఏ పని అప్పగించాడంటే పాటలు పాడి సంగీతం వాయించే పని అప్పగించాడు. ఇశ్రాయేలుని నడిపించే బాధ్యత ఎవరికి అప్పగించాడు? మోషేకి అప్పగించాడు. అలాగే యాజకుడిగా ఎవరికి అప్పగించాడు? అహరోనికి అప్పగించాడు. ప్రవక్తినిగా ఎవరిని ఉంచాడు? మిరియామును ఉంచాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కానీ ఈ 4 అనుకున్నారంట ఎప్పుడు మోషేనే నాయకుడిగా ఉండాలా, ఏ అహరోనే యాజకుడా, మనం పనిచేయమా, వీడు మాత్రమే ఉండటానికి ఎలా కుదురుద్ది అని వీళ్ళు తిరుగుబాటు చేసి వారికి అప్పగించిన బాధ్యతలో సంతృప్తి చెందకుండా
దురాశకి వెళ్ళారు. ఏమిటయ్యా అంటే అది ఆ మోసే స్థానం ఉంది చూడు, అది మాకు కావాలి. అలాగే అహరోను స్థానం, యాజకుడి స్థానం ఉంది చూడు, అది మాకు కావాలి. ఎప్పుడు మేమే పాటలు పాడాలా? ఏ వాక్యం చెప్పకూడదా? ఏ బల్లారాధన ఇవ్వకూడదా? ఏ డబ్బులు మా దగ్గర ఉండకూడదా? ఆడ దగ్గర ఎందుకు ఉండాలి? ఇలాంటి సంశయాలు, ఆలోచనలు మన దగ్గర చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఈ యొక్క కోరాహు బృందం 250 మంది కూడా ఏం చేశారంటే మోషే మీద, అహరోనుల మీద తిరుగుబాటు చేసి, ఇక మీరు చేయనక్కర్లేదు, మేము కూడా ఆ పని చేయగలం, యాజకత్వం మాకొచ్చు, అలాగే నడిపించడం మాకొచ్చు, మీరే సామర్థ్యులు కాదు, దేవుడు కూడా మాకు సామర్థ్యం ఇచ్చాడు అని అనుకున్నాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు బాధ్యతలు అప్పగించేటప్పుడు ఎవరి సామర్థ్యత కొలది వారికి బాధ్యతలు అప్పగిస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం, బెసలేలు, అహిలోయాబు అనే ఇద్దరు ఉన్నారు ఇశ్రాయేలీలు జనాంగం అంతా ఎంత? మొత్తం 25 లక్షల మంది. 25 లక్షల్లో కూడా ఆ యొక్క మందిరాన్ని కట్టే నైపుణ్యత ఆ రోజుల్లో ఎవరికి ఇచ్చాడు దేవుడు? వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళకే ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరే కట్టాలా, మేము ఎందుకు కట్టకూడదంటే దానికి జవాబు లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళిద్దరికి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ మాట విన్నారు కాబట్టి ఆ రోజున ప్రత్యక్ష గుడారం నిర్మించవలసిన రీతిలో నిర్మించబడింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే కోరాహు బృందం ఎప్పుడు మేము పాటలు పాడేవాళ్ళం అనుకోండి, మేము వాకింగ్ చేస్తాం, మేము కూడా యాజకత్వం చేస్తాం, మేము కూడా సేవకుడిగా ఉంటాం, ఇక మీతో మాకు పని లేదు, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, దేవుడు మోషేతో ఓ పని చేయమను, రేపు ఉదయాన్నే ఈ 250 మందిని వారి చేతిలో దోపార్తులను, ప్రమిదలు లాంటివి వెలిగించుకొని మందిరం యొక్క ద్వారం దగ్గర నిలబడమన్నాడు. ప్రత్యక్ష గుడారం ఎదురుగా నిలబడమన్నాడు. అలాగే అహరోను సంతతిని కూడా రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత వాళ్ళందరూ కూడా 250 మంది ఉదయాన్నే బయలుదేరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎదురుగా నిలబడ్డారు. మేము కూడా యాజకులమే, మేము కూడా పనిచేస్తాము, ఇక మోషే అహరోనులతో మాకు సంబంధం లేదు అంటే, ఒక మాటలో చెప్పాలంటే తృప్తి లేదు వీళ్ళకి. అదే మాట అంటున్నాడు మోషే. ఏమంటున్నాడంటే ఆ యొక్క 16వ అధ్యాయము 8-9 వచనాల్లో, మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. అంటే చాలా చిన్నదిగా ఉందా ఆ పని మీకు? గుడి ఓడటం అంటే చిన్న పని అనుకుంటున్నావా? చేపలు వేయటం అంటే చిన్న పని అనుకుంటున్నావా? మైకి పెట్టడం నీకేమన్నా అవమానంగా ఉందా? అంటే నిలబడి వాక్యం చెప్పటమే గొప్ప అనిపిస్తుందా నీకు? ఇది మోషే వాళ్ళని అడుగుతున్న ప్రశ్న. దేవుడు మీకు అప్పగించిన పని మీకు అంత అల్పంగా, స్వల్పంగా, చిన్నగా కనిపిస్తుందా? ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఉంటే ఆ 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రములో నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, తక్కిన 11 గోత్రాలను పక్కన పెట్టాడు కదా, వాళ్ళకి లేని భాగ్యం నీకు ఇచ్చాడు కదా. అది చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు, కానీ అక్కడ కోరాహు యొక్క బృందం ఆ మాట వినడానికి ఇష్టపడలేదు. పొద్దున్నే దోపార్తులు తీసుకొని ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ముందు నిలబడ్డారు. మేము కూడా సేవ చేయడానికి, యాజకత్వం చేయడానికి సామర్థ్యత కలిగిన వారమే అని అన్నారు. వాళ్ళు వచ్చి నిలబడిన తర్వాత దేవుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ 17వ వచనంలో, మీలో ప్రతివాడు తన దోపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకొని 250 దోపార్తులను యెహోవా సన్నిధికి తేవాలను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన దోపార్తిని తేవాలని చెప్పాను. కాబట్టి తెల్లారికి వాళ్ళు దోపార్తిని తీసుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారం ముందు నిలబడ్డారు. నిలబడిన తర్వాత 30వ వచనం ఉంది, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు
భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సంపాద్యమును మృంగివేసాను. సంతృప్తి అనేది లేకపోతే అది మన నాశనాన్ని కోరుతుంది. దేవుడు మనకి ఇచ్చిన స్థితిలో నుంచి మనం సంతృప్తి చేయాలి. ఒకరికి దేవుడు 100 రూపాయలు ఇవ్వచ్చు, ఇంకొకరికి దేవుడు 1000 రూపాయలు ఇవ్వచ్చు, ఇంకోటికి 1,00,000 రూపాయలు ఉండొచ్చు, ఇంకోటి 1,00,00,000 రూపాయలు ఉండొచ్చు. వాడిని చూసి నువ్వు జలసీ ఫీల్ అవ్వకూడదు, వాడిని చూసి నువ్వు అసూయ ఫీల్ అవ్వకూడదు. ఏంటి వాడు ఎట్లా సంపాదించేస్తున్నాడు, నేను కూడా సంపాదించాలని ప్రయత్నం చేసేవంటే మనకి చిన్నప్పుడు ఒక విన్నాం, ఏంటి గొడ్డలి కదా గొడ్డలి అడవిలోకి వెళ్ళి తమ్ముడు నరికినప్పుడు ఆ గొడ్డలు కింద పడంగానే ఆవిడెవరో వచ్చి ఏంటయ్యా అంటే నాకు గొడ్డలు పడిపోయిందంటే ముందు బంగారం తీసుకొస్తుందంట, తర్వాత వెండిని తీసుకొస్తుందంట. ఆ 2 నాకు కావమ్మా, ఇంకో గొడ్డలు అన్నప్పుడు అసలు గొడ్డలు తీసుకురా, ఇదే నాకు గొడ్డలు అన్న. అప్పుడు ఆవిడ అంది మంచిదే నాయన, ఇదిగో 3 తీసుకో. తర్వాత ఈయన ఇల్లంతా చక్కగా సామానుతో నింపేస్తే అన్నయ్యకి తెలిసింది. ఈ వదిన గారు అంతా ఏమయ్యా నీ తమ్ముడేంటి అసలు డబ్బులు లేనోడు మొత్తం ఇల్లంతా నింపేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి కనుక్కోరాదు అని చెప్పేసానండి. ఏదో పని మీద వెళ్ళినట్టు ఇంట్లోకి వెళ్ళి ఏంటమ్మా అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరికి చెప్పకక్క ఇదిగో పరిస్థితి అని చెప్పేసానంటే ఈవిడ వచ్చి ఆయనకి చెప్పింది. ఆయన కూడా గొడ్డలు పట్టుకొని బయలుదేరాడు కదా, గొడ్డలు పట్టుకొని ఎక్కడ చెట్టు కొట్టాడు, ఈయన కూడా అక్కడే చెట్టు కొట్టడం మొదలెట్టాడు. గొడ్డల కింద పడింది, ఆవిడ పైకి రానే వచ్చింది. ఏంటి బాబు నా గొడ్డలో పడిపోయిందమ్మా, ఇదిగో బంగారం గొడ్డలు, ఇదేనమ్మా నాది అని అన్నాడు. మరి ఇంకో వెండి తీసుకొస్తే అది కూడా నాదేనమ్మా. అంటే సంతృప్తి కలిగి ఉండకపోవటం, దురాశ మన జీవితాలు అన్నీ కోల్పోయే పరిస్థితులు తీసుకొని వస్తాయి. దురాశ ఏమాత్రం కూడా మనకి శ్రేయస్కరమైనది కాదు. గృహ నిర్వాహకుడు అంటే యజమానుడైనా యజమానురాలైనా లేదా సంఘ సేవకుడైనా లేకపోతే సంఘ పెద్దలైనా వారికి ఇచ్చిన బాధ్యతలో ఎప్పుడైతే తృప్తి కలిగి ఉంటారో, ఎస్ దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు మంచిది, దీనిలో నేను వెళ్ళగలుగుతానని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో దేవుడు నిన్ను 30 దంతులుగా 60 దంతులుగా దానిలో నుంచి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కానీ ఎప్పుడైతే ఉన్నదానితో తృప్తి పొందకుండా పక్కవాళ్ళని చూసి నువ్వు జలసి అంటే అసూయ పడతావో నువ్వు ఉన్నది కూడా కోల్పోవడం ప్రారంభిస్తావు. ఇది తప్పనిసరిగా జరిగేది, ఇది బైబిల్లో చెబుతున్న సత్యం. 2000 సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని చెప్పాడు. తర్వాత మనకి ఈ పాఠాల్లో నీతి కథల్లాగా అవి ఇవి చెప్పుకుంటూ వచ్చాయి. కాబట్టి దురాశ మంచిది కాదు. ఏ సందర్భంలో అయినా సంతృప్తి కలిగి ఉండాలి. కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ప్రతి సమయంలో కూడా పౌలు ఎలా అలవాటు చేసుకున్నాడంట, సంతృప్తి కలిగి ఉండటం. చాలా కష్టం, కొద్దిగా కష్టమే అయినప్పటికీ కూడా దాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని అలవాటు చేసుకుంటావో, ప్రభువా ఇది నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం ఆయన అని నువ్వు చెప్పగలిగితే వీడు కృతజ్ఞతగా ఉన్నాడు రా, ఇచ్చిన దాంట్లోనే కృతజ్ఞతగా ఉన్నాడని దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా నువ్వు కృతజ్ఞతగా లేకుండా సంతృప్తి చెందకపోతే గనక దేవుడు నిన్నే దీవించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. గెహజీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు గెహజీ ఏం చేశాడు, ఎలీషా దగ్గర ఒక పనివాడిగా ఉన్నాడు. నైమాన్ వచ్చాడు, ఎలీషా దగ్గర చక్కగా స్వస్థత పొందాడు. ఒక చక్కటి అందమైన శరీర దేహదారి అని దేవుడు అతనికి ఇచ్చాడు. దానిని బట్టి కృతజ్ఞతగా ఎలీషాకి కొంత సొమ్మును కానుకగా ఇవ్వకపోతే ఎలీషా అన్నాడు, ఇది నాకు వద్దా, నాకు చాలయ్యా, దేవుడు నాకు ఇచ్చింది, నాకు వద్దన్నాడు. కానీ గెహజీ ఏం చేశాడంటే ఉన్నదానితో సంతృప్తి చెందకుండా వెనకాలే వెళ్ళి, అయ్యా మా గురువు గారు పంపించారు, ఇవి అవి కూడా నాకు ఇమ్మని చెప్పారు. వెంటనే కుష్ఠరోగం అతనికి వచ్చినట్లుగా మనం సంగమా,
ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని బట్టి నేను మనం చేస్తాను. దేవుడు నీకు అప్పగించిన పని తక్కువగా స్వల్పంగా అనిపిస్తుందా? లేదంటే నీకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుడు నన్ను వదిలేసాడు ఏంటి పరిస్థితులని సంతృప్తి చెందకుండా ఆయన మీద తిరుగుబాటు ధోరణిలోకి వెళుతూ ఉన్నావా? అలాంటి పరిస్థితులు వెళ్ళవద్దు. అలా వెళితే నష్టపోయేది మనమే. కాబట్టి అందుకనే పౌలు అంటున్నాడు, ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు, నేను అన్ని విషయములలోనూ సంతృప్తి కలిగి ఉండగా నేర్చుకున్నాను అంటున్నాడు. అది ఎవరో ఇచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది. మన స్త్రీలు కుటుంబాల్లో అదొక్కటి కలిగి ఉండరు. నేను స్త్రీలని అంటున్నానని మరోలా అనుకోవద్దు. కొద్దిగా చాలా మంది ఇలాంటి స్వభావం తక్కువ స్త్రీలకు. పక్కన వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఆశపడతా ఉంటారు, అది ఇది అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు, లేకపోతే భర్తను వేధిస్తూ ఉంటారు, చూడరా బాబు అని అంటూ ఉంటారు. కానీ అటువైపు చూడవద్దు, నీ వైపు నేను చూడు, దేవుడి వైపు చూడాలి. నీకున్న స్థితిలో ఉన్న బట్టి దేవుడి వైపు చూడు. దేవా నీకు వందనాలు నాయనా, నాకు ఈ స్థితి ఇచ్చా, నీకు వందనాలు. నువ్వు ఎప్పుడైతే ఇచ్చిన దానిలో కృతజ్ఞతగా దేవుడి దగ్గర ఉంటావు, దేవుడు నేను ఆశీర్వదించడానికి ఇష్టపడతాను. అంతేగాని పక్కన వాళ్ళని చూసి ఆడు చూడు ఎంకయ్య, వీడు చూడు పొల్లయ్య, ఆడు చూడు నిన్న కాక మొన్న ఎంత సంపాదించాడు, వీడు ఎంత సంపాదించాడని నువ్వు మొదలు పెట్టావా, నీ యజమానుని నువ్వు తొందర పెడుతున్నావు, ఎక్కడో డామును పెడతారండి. ఎందుకంటే నువ్వు పెట్టి ఈ బాధకు తట్టుకోలేక ఏదో ఒకటి మొదలు పెడతాడు, ఎట్లాగే బట్టలు వెళ్ళి డామును పడతాడు. కానీ నీకు ఇచ్చిన దాంట్లో దేవా నాకు ఇది ఇచ్చావు, చాలు సంతోషం, సంతృప్తి చెందావా, దేవుడు తప్పనిసరిగా నేను దీవించడం మొదలు పెడతాను. కాబట్టి గృహ నిర్వాహకత్వంలో మొట్టమొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. రెండవది గృహ నిర్వాహకత్వంలో సంతృప్తి అనేది ఉండాలి. మూడవది గృహ నిర్వాహకత్వంలో ఉండవలసిన మూడవ లక్షణం ఏమిటయ్యా అంటే శ్రద్ధ, పని మీద శ్రద్ధ కలిగి ఉండాలి. లేదంటే మనకు అప్పగించిన బాధ్యతలో శ్రద్ధ కలిగి ఉండాలి. మనకి ఇచ్చిన ఈ మూడవ పాఠము మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులకి ఒక యజమానుడు కొంత సొమ్మునిచ్చి వెళ్ళాడు. మొదటి వాడికి ఒక 5 ధ్యానారాలు, లేకపోతే రెండో వాడికి ఒక 10 ధ్యానారాలు, మూడో వాడికి 1 ధ్యానం ఇచ్చిపోయాడు. అతడు దేశాంతరం వెళ్ళి యజమానుడు వచ్చిన తర్వాత ఆ 10 ధ్యానారాల వాడు ఇంకొక 10 సంపాదించాడు. ఆ 5 ధ్యానారాలు ఇంకో 5 సంపాదించాడు. మొదటి 1 ఇచ్చిన ధ్యానారం ఇచ్చిన వాడు మాత్రం ఏమీ సంపాదించకుండా అలా ఉంచాడు. అంటే వాడికి దాని మీద శ్రద్ధ లేదు, దాని మీద బాధ్యత లేదు, దాన్ని ఏదో ఒకటి చేసి కొద్దిగా పెంచుదామనే ఆలోచన వాడికి లేదు. అంటే ఏంటి, పని చేసే తత్వం లేదు, సోమరివాడు. ఆ సోమరి కాబట్టే తన జీవితంలో ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. సోమరిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ బైబిల్ గ్రంథంలో. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, సోమరి చీమల యొద్దకు నువ్వు వెళ్ళి నేర్చుకో అని అంటాడు. చీమలు కూడా అంట ఆయా కాలాల్లో ముందే వాటికి కావాల్సిన ఆహారం అంతా కూడా సమకూర్చుకొని రెడీగా ఉంటాయి. కానీ ఈ రోజున మనము బద్ధకంతో చేయవలసిన పనులు కూడా చేయకుండా ఈ రోజున కుటుంబాన్ని ఎదరికి తీసుకోవలసిన యజమానుడు కూడా ఒక బద్ధకస్తుడుగా కూర్చొని ఆ కుటుంబం కొద్దిగా కూడా అభివృద్ధి చెందకుండా అలా ఉండిపోయే వాళ్ళు చాలామంది. అతని సోమరితనం, అతని పని చేయనితనం ఏమవుతుంది అంటే ఉన్నవి కూడా పోయేటట్టుగా చేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి ప్రభు వాక్యం బట్టి మనం చేస్తాం. నీకు అప్పగించిన పనిలో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నాకు సేవకుడిగా ఉండే పని అప్పగించాడు. ఈ పనిలో నేను బద్ధకంగా ఉండి శ్రద్ధ లేకుండా ఏమొచ్చినా నేను ఏ పని పట్టించుకోకుండా, లేకపోతే ఎవరు ప్రార్థన చెప్పినా రాకుండా, లేకపోతే ప్రార్థనలు ఉన్నప్పుడు రాకుండా నేను ఇష్టానుసారంగా సరదాగా ఇంట్లో తిరిగితే నేను ఎక్కడ దీవించబడతా, ఎక్కడ ఆశీర్వదించబడతా? అందుకనే నాకు 7 ఊర్లో ఎక్కడ ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటాను. నాకు అప్పగించిన పనే అది కదా, నాకు వేరే పని లేదు కదా నాకు.
ఆ అప్పగించిన పనిలోనే నేను శ్రద్ధ కలిగి చేయకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించమని ఏ మొహం పెట్టుకొని అడుగుతాను దేవుణ్ణి? నువ్వు కష్టపడకుండా ఏ మొహం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దీవించని అడుగుతావు నువ్వు? కాబట్టి గృహాన్ని నిర్వాహకుడైన యజమానుడు కానీ యజమానురాలు కానీ తప్పనిసరిగా పనిలో శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి. శ్రద్ధ ఉంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో యెరోబాము అనే ఒక అతను ఉన్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో 26వ వచనంలో యెరోబాము అనే అతను ఉన్నాడు. మరి సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేద సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జరుహ, ఆమె వెధవరాలు. ఆ రోజుల్లో వెధవరాలంటే బయటికి రావడానికి కూడా లేదు. అక్కడున్న కట్టుబడులను బట్టి, సాంప్రదాయాలను బట్టి, ఆచారాలను బట్టి వెధవరాలు బయటికి రావడానికి లేదు. అలాంటి సందర్భంలో అతని కుమారుడైన యెరోబాము అనే అతడు కుటుంబ బాధ్యత స్వీకరించాడు. ఎందుకంటే తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని మరలా బాధ్యతగా స్వీకరించాల్సింది కుమారుడి. కాబట్టి యెరోబాము ఏం చేశాడంటే కుటుంబ బాధ్యతను స్వీకరించి అతడు పనిలో ముందుకు వెళుతున్నాడు. ఇతడు గురించి అంటే ఇతని పనిలో ఎంత శ్రద్ధ గలవాడో ఆ దేశంలో ఉన్న రాజు కూడా తెలిసిందంట. 28వ వచనంలో, అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని, ఏంటంటే పని యందు శ్రద్ధ గలవాడు. ఎవరికి వినపడింది ఈ మాట? దేశంలో ఉన్న రాజుకి తెలిసింది. యవనుడు బలాఢ్యుడు. ఈ బలాఢ్యుడైన యవనుడు దేనిలో శ్రద్ధ కలిగి ఉన్నాడు? పనిలో. ఈ రోజున యవనస్తులు చాలా మంది పని పాటలు లేకుండా సోమరులుగా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది తెలుసున్నారు. నువ్వు సోమరుగా ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వదిస్తాడు. మన దేవుడు సోమరులకు దేవుడు కాదండి. ఏదో నువ్వు కూర్చుంటే ఓం భీం భూషాన్ని నీ చేతికి ఇవ్వడానికి అలాంటి వాడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే నిశ్చయముగా నీ చేతుల, అది ఆయన సిద్ధాంతం అంతా కూడా. ఆయన సిద్ధాంతం ఏంటంటే కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను, అది ఆయన సిద్ధాంతం. అంతేగాని కష్టపడకుండా పైనుంచి మూట మాత్రం వేయదు. అది దేవుని సిద్ధాంతం కాదు, దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని ఆలోచనే కాదు. తన బిడ్డలు ఎప్పుడు కూడా పనివారిగా ఉండాలి, కష్టపడేవారుగా ఉండాలని చూసేవాడు తప్ప బద్ధకస్తులుగాను సామర్లుగా ఉండటం దేవునికి ఇష్టం లేదే మాత్రం. మీరు అందుకని చూడండి, ఆయన సేవ కొరకు పిలుచుకున్న వారందరూ పనిలో శ్రద్ధ కలిగిన వారిని పిలుచుకున్నాడు. సీమోను పేతురు తనకున్న బాధ్యతలో శ్రద్ధతో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. యాకోబు ఆ వలలు బాగు చేసి ఆ పడవలను తయారు చేసే విధానంలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. అలాగే పౌలు తనకు అప్పగించిన తాను ఏదైతే చెడ్డ పనైనా అదే బాధ్యత అనుకున్నాడు, ఆ పనిలో తిరుగుతున్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. అంటే ఏదో ఒక పనిలో ఉన్న వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు తప్ప బద్ధకస్తుని మాత్రం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు బైబిల్లో. కాబట్టి ఒక గృహ నిర్వాహకుడు ఆధ్వర్యంలో ఆ గృహం కానీ, లేకపోతే ఒక సంఘ నిర్వాహకుడి యొక్క ఆధ్వర్యంలో ఆ సంఘం ఆశీర్వదించబడాలి అంటే ఆ నిర్వాహకుడు పనిలో శ్రద్ధ చూపించాలి. ఏ పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పనిలో శ్రద్ధ కలిగిన వాడిగా ఉంటేనే ఆ శ్రద్ధను బట్టి దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈ యెరోబాము అనే అతనంట యవనుడు శ్రద్ధ గలవాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున చాలా మంది యవనస్తులు తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు. పని చేయకుండా బద్ధకస్తులుగా, సోమరులుగా తిరుగుతూ రోడ్ల మీద ఏ పని పాట లేకుండా కుటుంబానికి వారు చేయి అందించవలసిన సమయంలో కూడా చేయి అందించకుండా ఇష్టానుసారంగా జీవించే యవనస్తులు కనిపిస్తున్నారు, మనకి ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? యవనస్తులకు ఒక దైవ సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను, నీ యవ్వన కాలమును నీ ఇష్టానుసారంగా వాడుకొని దేవుడు దీవించాలనుకోవడం చాలా తప్పదు. నేను కరెక్ట్గా నా 22వ సంవత్సరం 24వ సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. ఆ రక్షణ రాకముందు నేను ఇష్టానుసారంగా జీవించిన వాడిని, ఇష్టం వచ్చినట్టు తిరిగిన వాడిని. కానీ
దేవుని ఆశీర్వాదం నాకు తెలియదు. క్రైస్తవుడినే, నేను కూడా పుట్టుకు క్రైస్తవుడినే. గుడికి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, పాటలు ఇచ్చేవాడిని, సండే స్కూల్కి కూడా వెళ్ళిన అనుభవం ఉంది. కానీ ఆశీర్వాదం రాలే. ఎప్పుడు ఆశీర్వదించబడటం మొదలు పెట్టానంటే, నేను రక్షించబడి దేవుని గుడిలో బైబిల్ పట్టుకొని ఆయన సన్నిధిలో శ్రద్ధ కలిగి పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవుడు ఆశీర్వదించుకున్నారు, దీవించడం మొదలు. సంగమా, దయచేసి ప్రభు వాక్యం పట్టిన మనం బద్ధకస్తున్న దేవుడు ఎట్టి పరిస్థితులను ఆశీర్వదించు. నీకు అప్పగించిన పనిలో నువ్వు న్యాయం చేయాలి. అంటే ఆ పనికి న్యాయం చేయగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి. అందుకనే యెరోబాము శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకున్నట్ట, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించను. ఎక్కడో ఉండవలసిన యెరోబాము అనేవాడు ఇప్పుడు రాజుగారి దగ్గర, ఇతడు మంచి పనుడండి, ఇతని దగ్గర మంచి సామర్థ్యత ఉందండి, పనిలో శ్రద్ధ చూపిస్తాడండి, ఎవరో చెబితే విని సొలొమోను అంట అతను తీసుకుని వచ్చి యోసేపు సంతతి అంతటి మీద అధికారిగా, అంటే దేవుడు ఏం చేశాడు, ఒక మెట్టు ఎక్కించాడు వాడి శ్రద్ధను బట్టి. నువ్వు బద్ధకస్తుడిగా ఉండి దేవుడు ఆశీర్వదించాలంటే కష్టం. ఒక విత్తనం వేసేవండి, విత్తనం వేసి దాని ముందు మంచం వేసుకొని పడుకుంటే అది పెరుగుద్దా? చూద్దాం ఎట్లా పెరుగుద్దో, ఎన్నాళ్ళు పెరుగుద్దా అని రోజు వెళ్ళి దాని ముందు మంచం వేసుకొని పడుకో. దానికి ఎరువు వేయాలి, నీరు కట్టాలి, దాని చుట్టూ నువ్వు తవ్వాలి, ఇవన్నీ చేస్తే కానీ అది పెరిగి ఫలం వేస్తుంది. నువ్వేమో విత్తనం ఒకటి వేసేసి అబ్బా పెరుగుద్దిలే చూద్దామని పడుకుంటే దాని ముందు ఎంతసేపు పడుకుంటే ఏమవుతుంది? ఏమీ జరగదు. కాబట్టి నువ్వు చేసిన పనికి ఫలం రావాలి అంటే తప్పనిసరిగా దాని మీద నువ్వు దృష్టి ఉంచాలి, కష్టపడాలి. ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదించాను. కాబట్టి గృహ నిర్వాహకులు ఎవరైనా, యజమానుడైనా యజమానురాలైనా, దయచేసి మీకు అప్పగించిన పనిలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండాలి. స్త్రీలైతే వారికి అప్పగించిన తల్లి బాధ్యత. చూడండి, వారు ఏం చేయాలో మనకి సామెతల గ్రంథంలో చక్కగా చెప్తాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు చక్కగా స్పష్టంగా చెప్తాడు. చూడండి, ముప్పై 31వ అధ్యాయము 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుతాదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ గుణవతి అయిన భార్యకు ఉండే లక్షణం ఏంటంట, ఆమె గురించి మాట్లాడుతూ 15వ వచనం అంటున్నాడు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనిగత్తలకు భర్తము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును, ఆమె నడికరుడు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తుందంట. పొద్దున్నే లేస్తుందంట చీకటితో, తన వాళ్ళకందరికీ ఏం చేస్తుందంట, ఆహారము సిద్ధపాటు చేస్తుంది. స్త్రీలకు నేను చెప్తున్నాను, 7ంటికి 8ంటి వరకు 9ంటి వరకు పడుకునే వారి గురించి చెప్పట్లా. నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే స్త్రీ ఎప్పుడు లేవాలంట, పొద్దున్నే లేవాలి. తెల్లవారుజాము లేచంట చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు నీ బిడ్డలకి ఆహారం సిద్ధపాటు చేయడంలో ప్రారంభించాలంట. అంతేకాదంట, పొలములోనికి వెళ్ళి నడుకట్టు బిగించుకొని పని చేయడం మొదలుపెట్టిందంట. ఇంకా ఏమనంటదంటే, తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకోను, అంటే భర్త చేసే వ్యాపార విషయాల్లో కూడా అనుభవంతో ఆ లాభసాటి ఏమిటో తెలుసుకుంటుందంట. ఏదో ఆయనే తీసుకొస్తాడులే, ఆయనే తీసుకుపోతాడులే అని కూర్చోదంట. కొంతమంది అలాగే ఉంటారు, మనకి ఎందుకులే, తీసుకొచ్చింది వండుదో లేకపోతే ఆడే పడిపోతారు అందరు. ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవు కూడా చెప్పరు కొంతమంది. ఆయన చూడాలి, ఆయన తీసుకురావాలి, తీసుకొస్తే వండి పెట్టడం, లేకలేదు ఈ రోజుకి ఏదో ఒకటి పచ్చడి వేసుకుంది అన్న. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఆమె అన్ని వివరం తెలుసుకుంటుందంట. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటను చేత పట్టుకొను, తన వ్రాళ్లతో కుదురు పట్టుకుని నడుపును, దీనులకు తన చెయ్యి చాపును. అంటే ఇతరులకి సహాయం చేసే గుణం కూడా ఉందంట.
21 తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.